जय श्री राम। ప్రశ్న అలియాస్ రావణ్ అలియాస్ బచ్చల కూర జోసెఫ్ ఏమంటున్నాడు వినండి. ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి ఏది చుట్టుపక్కల ఉన్న స్థలాలు సర్కిల్డ్ స్థలాలన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయంట. కానీ పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ మాత్రమే దీంట్లో నుంచి బయటకు వచ్చి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిందంట. అసలు ఇది కదా మనం ప్రశ్నించాల్సింది. అదేంటది, చుట్టుపక్కల ల్యాండ్లన్నీ ఏమో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి, కానీ మధ్యలో ఉన్న ఈయనది మాత్రం ఏది చుట్టుపక్కలంతా కూడా ఆ చెరువు మీద ఉన్న ల్యాండ్సే. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి, అది లీగల్. ఈయన మాత్రం ఆశ్చర్యకరంగా ఈయన ల్యాండ్ మరి గాల్లో ఉంటుందో, ఈయన 10 ఎకరాల భూమి మరి ఏంటో తెలియదు, కానీ ఈయన మాత్రం చక్కగా అలా బయటకు వచ్చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేసి దానికి రిజిస్ట్రేషన్ చేయించేసి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయించేశారు. అందుకే రిజిస్ట్రేషన్ అయింది. ఇన్ ఫస్ట్ ప్లేస్ అసలు దీన్ని ఎవడ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటకు తీశాడు, ఎంత ఇస్తే తీశాడు, ఎవరిస్తే తీశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం అడుగుతుంది తెలంగాణ సమాజం. విన్నారు కదా, వీడికి చెరువులు కబ్జా అయినందువల్ల ప్రత్యేకమైన బాధ నొప్పి అంటూ ఏముండవు. కాకపోతే ఆ విషయాల్లో పవన్ కళ్యాణ్ కానీ హిందుత్వవాదులు కానీ ఇంకొంతమంది బీజేపీ నాయకులు ఇలాంటి వాళ్ళు ఉంటేనే వీడు రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే వీడు ఎంఐఎం వాడు ఓవైసీ గాడు చెరువులో కాలేజీ కట్టాడు, దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఇలాంటి వాళ్ళకు ఉండవు. సరే, వాళ్ళు ఎవరో తప్పులు చేశారు ఎంఐఎం గాడిదలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తప్పు చేశాడంటే మనం ఎట్టు ఒప్పుకుంటాం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసే వ్యక్తి కాదు. సరే, వీడి ఎలిగేషన్ ఏంటి అంటే, ఒక చెరువు ఉందంట, దాన్ని ఆక్రమించుకున్నాడంట. పవన్ కళ్యాణ్ ఆక్రమించుకున్నాడు, కబ్జా చేశాడు అంటాడు. వీడికి కబ్జా చేయడానికి కొనుక్కోవడానికి తేడా తెలియదు. తెలియక కాదు, తెలియనట్లు నటిస్తాడు. ఇప్పుడు ఒక ఖాళీగా ఒక ప్రదేశం ఉంటే దాన్ని కబ్జా చేసి ఆక్రమించుకొని దానికి ఏవో కాగితాలు సృష్టించి అమ్మేస్తూ ఉంటే దాన్ని కబ్జా అంటారు. లేదా అమ్మకపోయినా తన అధీనంలోనే పెట్టుకుంటే దాన్ని కబ్జా అంటారు. కానీ ఒక ఆస్తి కొనాలి అనుకున్నప్పుడు తనకి ఎటువంటి ఆస్తి కావాలో అలాంటి ఆస్తి దొరికినప్పుడు లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూసి కొంటే దాన్ని కబ్జా అంటారు కదా. ఇప్పుడు మనకి ఒక ఇల్లు కావాలా, ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్తాం, వాడు అడుగుతాడు, మీకు ఇండివిజువల్ హౌస్ కావాలా, ఫ్లాట్ కావాలా, లేదు స్థలం కావాలా, డ్యూప్లెక్స్ కావాలా, ఏంటి అని అడుగుతాడు. మనం చెప్తే ఎవరో చూపిస్తారు, దానికి ఇష్టమైతే డాక్యుమెంట్స్ తీసుకుంటాము, టెస్ట్ చేయించుకుంటాము, డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాము, ఓకే అనుకుంటే రేట్ నచ్చితే కొంటాం. ఇదే కదా చేసేది కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంది, తనకి ఒక వ్యవసాయ స్థలం కావాలి, హైదరాబాద్లో కావాలి, దగ్గరలో కావాలి. ఆల్రెడీ అక్కడ వ్యవసాయ స్థలం ఏదైతే చెరువుకి ఈ ఎఫ్టీఎల్ ఏదో ఉందో అది డాక్యుమెంట్ ఉంది. ఆల్రెడీ అంతకుముందే ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితమో 4-5 చేతులు మారినాయి. అది ఈయన కొన్నాడు లీగల్ కాబట్టి. అయినప్పటికీ అది ఇల్లీగల్ అని ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తీసేసుకో, ముష్టేస్తానన్నాడు. ఎందుకంటే ఆయన చాలా దానాలు చేశాడు, ఇదో పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడో చెరువులు ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టిన వాటికి నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు. ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కబ్జా చేసినట్ట, తెలుసో తెలియకో కొన్నారు, కూల్చేస్తున్నారు, ఓకే అయిపోయింది. ఇక్కడ ఈయనేమంటున్నాడు, నేను కబ్జా చేయలేదు, క్లారిటీ ఉంది, అక్కడ 2-3 చేతులు మారినాయి, అయినా కూడా ఆయన ముష్టేస్తాను తీసుకోమంటున్నాడు కదా. ఏది నిరూపించకపోయినా ముష్టేస్తాను అంటున్నాడు. ఆ ముష్టి ఎవడికి కావాలో వాడు వచ్చి ఆ చెరువు మాకు ఇమ్మని అడగండి, లేదు గవర్నమెంట్కి కంప్లైంట్ పెట్టండి, అధికారులకి.
అది ఆక్రమణ అయితే తీసుకుంటారు కదా. రంగనాథ్ ఉన్నాడు కదా హైడ్రా ఆయన, అలా కంప్లైంట్ పెట్టండి. ఆక్రమణ అయితే వాళ్ళే తీసుకుంటారు కదా. అట్టా కాదు, ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నుంచి తీసేశారు. అరే ఎవడైనా కొనాలనుకున్నప్పుడు తను ఏదైతే కొనాలనుకున్నాడో దాని డాక్యుమెంట్స్ చూస్తాడా, దాని చుట్టుపక్కల ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి, అవి ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూస్తాడా. ఎవడికేం పని, ఎవడు ఖాళీగా ఉన్నాడు ఇక్కడ. తనకి ఏదైతే ఒక వ్యవసాయ భూమి కావాలనుకున్నాడో బ్రోకర్లకి చెప్తారు, చూపిస్తారు, నచ్చితే కొంటారు, లేకపోతే లేదు. ఇంత క్లియర్గా ఉన్న పవన్ కళ్యాణ్ని కూడా విమర్శిస్తున్నారంటే అది కేవలం మీకున్న ద్వేషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి. పైగా వీడు ప్రశ్న అంట, ప్రశ్నించడం మాత్రమే చేస్తాడంట, ఇంకంతకుమించి ఏమీ చేయడు. సరే ఏదో ఛానల్ పెట్టుకున్నాడు, ప్రశ్న అంటారు. అసలు పేరేంది? బచ్చల కూర జోసెఫ్, క్రిస్టియన్ గాడు. సరే ఆడి పేరు ఆడికి చెప్పుకునే ధైర్యం ఉందా? లేదంటే రావణ్. రావణ్ అనేది మా హిందూ గ్రంథాల్లో ఉన్న పేరు కదా. అది ఈడి బతుకు, ఈడి సొంత పేరు ఈడు చెప్పుకునే ధైర్యం లేదు, ఈడు ప్రశ్నిస్తాడంట. ఎర్రి యాదవులు. జై శ్రీరామ్.